హలో అండి, వెల్కమ్ టు తులసి డైరీస్. మనం క్లాతింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి పార్ట్ 1లో చాలా డీటెయిల్డ్గా చెప్పాం కదా. ఎవరైతే మన వీడియో చూడలేదో పార్ట్ 1ని ఇమీడియట్గా పార్ట్ 1 వీడియో చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను నేను. పార్ట్ 1లో మనం ఏం చేసామో, క్లాతింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయకూడదు, మనం కస్టమర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, దాన్ని బట్టి బడ్జెట్ ఎలా ఫైనలైజ్ చేసుకోవాలి అనేది మనం పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఈరోజు పార్ట్ 2లో ఏం చెప్తున్నామంటే, సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ సెలెక్షన్ ఆఫ్ వెండర్ అండ్ చూస్ ఏ ప్లాట్ఫామ్. సో ఈ 3 కంటెంట్స్ అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఈ కంటెంట్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అండి. ఫ్యాబ్రిక్ని మనం చూస్ చేసుకునే ముందే మనం వీటిని మైండ్లో కన్సిడర్ చేసుకోవాలి. ఏంటి, ఫస్ట్ ఫ్యాబ్రిక్ షుడ్ బి సాఫ్ట్ ఉండాలి, లైట్ వెయిట్, బ్రైట్ కలర్స్, ట్రెండింగ్ డిజైన్స్, న్యూ కలర్ కాంబినేషన్స్, ఆల్ కలర్స్ ఇన్ సెట్ షుడ్ బి గుడ్ అండ్ గో విత్ ఓన్ సెట్. సో వీటన్నిటిలోకి మనకి టాప్ ప్రయారిటీలో ఉండేవి ఏంటి అంటే సాఫ్ట్, లైట్ వెయిట్ అండ్ బ్రైట్ కలర్స్. క్లాత్ అనేది ఎప్పుడు సాఫ్ట్ ఉండాలి, ఎందుకంటే ఈ మధ్య వెదర్ కండిషన్స్ అనేవి కూడా చేంజ్ అయిపోతున్నాయి. అందరూ కూడా ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ ఉండాలి అని చెప్తున్నారు. 90% కస్టమర్స్ సాఫ్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తారు. నెక్స్ట్ లైట్ వెయిట్, ఎందుకు అంటే ఇది శారీ కట్టుకునేదే ఎప్పుడో ఒకసారి. చాలామంది ఈ శారీని అనేది రెగ్యులర్గా వేర్ చేయరు. సో కొంతమంది అయితే ప్రొఫెషనల్గా వేర్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే రెగ్యులర్గా వేర్ చేస్తారో వాళ్ళు డే అంతా వేర్ చేయాలి. సో వాళ్ళకి లైట్ వెయిట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అలాగే కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు వేర్ చేస్తారు కాబట్టి అది వెయిట్ ఉందంటే ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు కట్టడానికి ప్రిఫర్ చేయరు. సో లైట్ వెయిట్ ఉండేలాగా చూసుకోవాలి మన ఫ్యాబ్రిక్ అనేది. నెక్స్ట్ బ్రైట్ కలర్స్. కంపేర్ చేస్తే బ్రైట్ కలర్స్, పేస్టల్ షేడ్స్ మనం కంపేర్ చేస్తే మోస్ట్లీ బ్రైట్ కలర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి కస్టమర్స్ చాయిస్ అనేది. సో బ్రైట్ కలర్స్లో ఏంటంటే మీకు డిజైన్స్ కానీ జరీ కానీ ఏదైనా చాలా బాగా ఎలివేట్ అవుతాయి. సో ఫస్ట్ టైం మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గో విత్ బ్రైట్ కలర్స్. నెక్స్ట్ ట్రెండింగ్ డిజైన్స్. జనరల్గా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎగ్జిబిషన్స్లో కానీ ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో డిజైన్స్ పర్టికులర్గా అవి కావాలి అని వచ్చి కస్టమర్స్ అడుగుతుండడం నేను అబ్జర్వ్ చేశాను. సో మీరు ట్రెండింగ్ డిజైన్స్ తీసుకొచ్చారంటే కస్టమర్ విల్ బి హ్యాపీ. వాళ్ళు ఇమీడియట్గా కలెక్షన్ చూసి పర్చేస్ చేయడానికి రెడీగా ఉంటారు. సో గో విత్ ట్రెండింగ్ డిజైన్స్. నెక్స్ట్ న్యూ కలర్ కాంబినేషన్స్. ఆల్రెడీ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ మనం తీసుకున్నాం కదా, అవి మనకి మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ బ్రైట్ కలర్స్ అనేది చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ న్యూ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఎప్పుడు చూడని కలర్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్గా యూనిక్గా తీసుకొచ్చారు అంటే ఎనదర్ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే రొటీన్ కలర్ కాంబినేషన్స్, రొటీన్ కలర్స్ వాళ్ళు ఆల్రెడీ వేర్ చేసి విసిగిపోయి ఉంటారు కదా. సో కొత్త కలర్ కాంబినేషన్ చూడంగానే వావ్, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు మేము ఈ కలర్ కాంబినేషన్. వాళ్ళు కట్టుకుని నలుగురిలో వెళ్ళినప్పుడు కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి న్యూ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. సో ఇవి కూడా మీరు ప్రిఫర్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఆల్ కలర్స్ ఇన్ ద సెట్ షుడ్ బి గుడ్. సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం పర్చేస్ చేసేటప్పుడు కొన్ని సెట్ వైజ్ కొనాల్సి వస్తుంది. వాటిలో మీరు అన్ని కలర్స్, మ్యాక్సిమం కలర్స్ బాగా ఉండేలాగా చూసుకోండి. సపోజ్ మీరు ఒక డిజైన్, ఒక టైప్ ఆఫ్ కేటగిరీ శారీస్ని మీరు కొనాలని వెళ్ళారు, మీకు 5 టైప్ ఆఫ్ సెట్స్ చూపించాడు వెండర్. సో 5 టైప్ ఆఫ్ సెట్స్ చూపించినప్పుడు మీకు సపోజ్ ఒక్కొక్క సెట్లో 8 కలర్స్ ఉంటాయండి శారీస్. సో 5 కలర్స్ మీకు బాగుండి 3 కలర్స్ బాగాలేదు ఒక సెట్లో. ఒక సెట్లో 6 కలర్స్ బాగుండి 2 కలర్స్ బాగాలేదు. ఇంకొక సెట్లో 7 కలర్స్ బాగుండి ఒక్క కలరే అంత బాగాలేదు. సో ఏదైతే ఒక్క శారీ కలరే అంతగా బాగాలేదో అలాంటి సెట్ని చూస్ చేసుకోండి. అప్పుడు ఎందుకంటే మీకు 7 శారీస్ 90%, 100% మీకు సోల్డ్ అవుట్ అయిపోతాయి. ఒక సింగిల్ ఎవరైనా యూనిక్గా కావాలి అనుకున్నాం
వాళ్ళు ఈజీగా కొనేస్తారు. సో మనము ఒక సెట్ వైజ్ మనం ఏవైనా శారీస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చూస్ చేసుకున్నప్పుడు దానిలో అన్ని కలర్స్ మ్యాక్సిమం బాగుండేలాగా మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ గో విత్ ఓన్ సెట్. ఇది ఏంటంటే కొంతమంది వెండర్స్ ఏంటంటే సెట్ వైజ్ ఇస్తారు. కొంతమంది వెండర్స్ ఎలా అంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉంటుంది, సెట్ మనమే చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్ కలర్స్ 5 కలర్స్ 8 కలర్స్ వాళ్ళు మినిమం 5 సారీస్ కానీ 8 సారీస్ కానీ తీసుకోవాలని చెప్తారు ఒక డిజైన్లో. సో వాటిలో కలర్స్ అనేవి మనమే చూస్ చేసుకోవచ్చు. సో ఆ 5 కలర్స్ 8 కలర్స్ మీకు ఏ కలర్స్ కావాలో మీరే చూస్ చేసుకోవచ్చు. ఇది ఇంకా బెటరు, మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. సో చూసారు కదా సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. సో వీటిల్లో మోస్ట్ టాప్ ప్రయారిటీలో ఉన్నవి ఏంటంటే సాఫ్ట్, లైట్ వెయిట్, బ్రైట్ కలర్స్. ఈ 3 అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు, వాటిని గుర్తుపెట్టుకోండి బాగా మీరు ఎప్పుడైతే శారీస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం సెలెక్షన్ ఆఫ్ వెండర్ ఆర్ హోల్సేలర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, హోల్సేలర్ని మ్యానుఫ్యాక్చరర్ని ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హోల్సేలర్. మీరు హోల్సేలర్ దగ్గరికి వెళ్తే కనుక మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి ఎట్ సింగిల్ వెండర్. మీరు ఒకటే హోల్సేలర్ దగ్గరికి వెళ్తే ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తాడు. సో మీకు అంటే మీకున్న బడ్జెట్లో ఒక 5 వెరైటీస్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీకు కలెక్షన్ చూపించడానికి చాలా బాగుంటుంది ఒక 5 వెరైటీస్ చూపించినట్టు. అదే మీరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, సింగిల్ వెరైటీ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరర్ ఏంటి, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరరే ఉంటారు. ఒక టైప్ ఆఫ్ క్లాతింగ్, ఒక టైప్ ఆఫ్ డిజైన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర మీరు వెళ్తే అంటే మినిమం క్వాంటిటీ అనేది చెప్తారు. సపోజ్ ఒక డిజైన్లో మీరు 10 శారీస్ 15 శారీస్ తీసుకోవాలి, ఇలాంటి కండిషన్ ఉంటుంది మీరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్తే. సో అప్పుడు ఏమవుతుంది, మీకున్న బడ్జెట్లో మొత్తం బడ్జెట్లో ఒక్క సింగిల్ వెరైటీనే వస్తుంది. కస్టమర్ వచ్చినప్పుడు ఏమడుగుతారు, ఓన్లీ ఒక వెరైటీనే ఉందా, ఇంకా ఏం లేవా, ఇంకా వెరైటీస్ అని అలా అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ మనం బిజినెస్ అనేది ఇప్పుడే స్టార్టప్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే బిజినెస్ డెవలప్ అయిందో ఆ తర్వాత మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే బిజినెస్ స్టార్టప్లో ఉన్నప్పుడు హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాలి అనమాట. సో ఎందుకు అంటే అక్కడ మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి, ఎక్కువ కలెక్షన్ అనేది మనం పర్చేస్ చేయొచ్చు. సో మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం, బిజినెస్ స్టార్టప్లో మనం హోల్సేలర్ దగ్గరికి వెళ్తున్నాం. హోల్సేలర్లో దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే మనం తీసుకునే ప్రోడక్ట్ అనేది గుడ్ క్వాలిటీ ఉండాలి. ఎవరి దగ్గరికి అయితే మనం హోల్సేలర్ దగ్గరికి వెళ్తున్నామో క్వాలిటీ అనేది మనకి గుడ్ ఉండాలి. సో నెక్స్ట్ లెస్ ప్రైస్ అనేది మీకు ప్రాఫిటబుల్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ హోల్సేలర్ దగ్గర ఎక్కువ ప్రైస్ పెట్టేశారు అనుకోండి, మీరు తర్వాత మీకు మార్జిన్ ఎక్కువ వేసుకోలేరు. సో లెస్ ప్రాఫిట్ వస్తుంది. సో కొంతమంది హోల్సేలర్స్ ఏం చేస్తారు అంటే నార్మల్ క్వాలిటీ చూపించకూడదు, ఇది చాలా ప్రీమియం క్వాలిటీ మేడం అని చెప్పి అలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. సో మీకు అందుకే మీకు పార్ట్ 1లో చెప్పా, మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్యాబ్రిక్ మీద అని. ఎందుకంటే మీకు ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉంటే మీరు ఎప్పుడైతే హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి మీరు క్వాలిటీ మీరు ఓన్గా చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఇది క్వాలిటీ బాగుంది అని. లేదు మీకు ఐడియా లేదనుకోండి, హోల్సేలర్ ఏం చెప్తాడు, మేడం ఇది చాలా ప్రీమియం క్వాలిటీ, టాప్ క్వాలిటీ, చాలా బాగా సేల్ చేస్తున్నామని ఇలాంటి కబుర్లు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ సేల్స్ వాళ్ళకి అవ్వాలి కాబట్టి. అదే మీకు ఐడియా ఉంటే మీ ఓన్గా మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. లెస్ ప్రైస్ ఏంటి, ఇవి కూడా అంతే. మీరు హోల్సేలరు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పర్టికులర్ శారీ ఆ క్వాలిటీకి తగ్గట్టు ఎంత ప్రైస్ పెట్టచ్చు అనే బేసిక్ ఐడియా కూడా మీకు ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు ఏమంటే కొత్తగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రైస్ చెప్పేస్తారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. సో మీకు అది ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ వర్త్ అని అనిపిస్తే అదే శారీస్ని మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వీటిలో సెట్ చేసుకోండి. మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది, మనకి హోల్సేల్లో ఎంత వస్తుంది, ప్రాఫిటబుల్లా కాదా, ఇలాంటివి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓన్ సెట్. మీరు వెళ్ళిన హోల్సేలర్ దగ్గర వాళ్ళ దగ్గర మీరు ఓన్గా సెట్ చేసుకునేలాగా చూసుకోండి, వాళ్ళు ఇచ్చిన సెట్ కాకుండా.
నెక్స్ట్ డ్యామేజ్ రిటర్న్స్. ఎప్పుడైనా మీరు పర్చేస్ చేసిన ఐటమ్స్లో ఎప్పుడైనా మీకు డ్యామేజ్ వస్తే కనుక అవి రిటర్న్ తీసుకుంటారా లేదా అనేది మీరు హోల్సేలర్తో ముందే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి డ్యామేజ్ లాస్ అయిపోతూ ఉంటాము ఒకవేళ వాళ్ళు రిటర్న్ తీసుకోలేదు అంటే. సో ముందే మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ చాలా తక్కువ ఉంటుందండి ఈ ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది. సో మీకు ఎవరైనా హోల్సేలర్ దగ్గర ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటే చాలా లక్కీ. బట్ చెక్ చేసుకోండి, మీరు ఎక్స్చేంజ్ అనేది ఉండదు మోస్ట్లీ, బట్ చెక్ చేసుకుంటే ఓకే కదా. ఎప్పుడైనా శారీస్ సేల్ చేసినప్పుడు 1 or 2 డిజైన్స్ సేల్ కాలేదు, మేము ఇది ఎక్స్చేంజ్ చేసుకుని వేరే వెరైటీ తీసుకుంటాము అని అలా మీరు అడగండి, ఇస్తే బెటర్ కదా. సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ లోకల్ వెండర్స్ని మీరు ప్రిఫర్ చేయాలి, ఆన్లైన్ ఎక్స్టర్నల్ వెండర్స్ కాకుండా. ఎందుకు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నో ఎంఓక్యూ ఆర్ లెస్ ఎంఓక్యూ. కొన్ని చోట్ల ఏంటంటే మినిమం బిల్ ఇంత చేయాలి అని ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు 15,000, 10,000, 20,000 బిల్ చేయాలి అని ఉంటుంది. లేదంటే 20 శారీస్ మినిమం క్వాంటిటీ 20 శారీస్ పర్చేస్ చేయాలి, అలాంటివి ఉంటాయి. కొంతమంది దగ్గర లెస్ ఎంఓక్యూ ఉంటుందన్నమాట. 5 శారీస్ని తీసుకోవచ్చు. మీరు సెట్ తీసుకుంటే, మీరు ఒక 5 శారీస్ని సెట్ చేసి తీసుకుంటే చాలు. అక్కడికి ఆ షాప్లో మనం ఆ 5 శారీస్ మాత్రమే పర్చేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట కొంతమంది వెండర్స్ దగ్గర. కొంతమంది దగ్గర ఏంటంటే వాళ్ళు మినిమం 20 శారీస్ తీసుకోవాలి, ఎన్ని వెరైటీ, ఈ 3 సెట్స్ కింద తీసుకోవాలి, లేదంటే 20 బిల్ చేయాలి, 15K బిల్ చేయాలి, అలాంటి వెండర్స్ ఉంటారు. సో మనం మార్కెట్లో కంపేర్ చేసుకొని మనకి ఎక్కడ బెస్ట్ ఉందో మనం చూసుకోవాలి. సో ఇవన్నీ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు బయటికి వెళ్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఆన్లైన్లో మాత్రం ఎప్పుడు పర్చేస్ చేయొద్దు స్టార్టప్ బిజినెస్లో. ఎందుకు అంటే ఒకవేళ మీకు క్వాలిటీ మంచిది రాకపోతే అనవసరంగా లాస్ అయిపోతారు స్టార్టింగ్లోని. సో అందుకే ఎప్పుడైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు లోకల్ వెండర్స్ని, హోల్సేలర్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. సో ఇవన్నీ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ మనకి హైదరాబాద్లో అనుకోండి, మనకి మదీనా, ఇట్లా బేగం బజార్, మదీనా, ఇట్లా కొన్ని చాతర్గట్టు, అట్లా కొన్ని హోల్సేల్ ఏరియాస్ ఉన్నాయి. మనకి సికింద్రాబాద్లో జనరల్ బజారు, ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే హోల్సేల్ షాప్స్ ఎక్కడ అనేది మీకు యూట్యూబ్లో చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో వాటిలో ఏంటంటే మీరు అన్ని షాప్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్ కొన్ని డేస్ ఏంటంటే ఏదో ఒక షాప్కి వెళ్ళి బాగున్నాయి కదా అని చెప్పి పర్చేస్ చేయకుండా, ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ఒక బేసిక్ ఐడియా కోసం మీరు అన్ని ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో అక్కడ ఏ సపోజు మీరు ఒక గల్లీకి వెళ్ళారు, సో 1 డేనే మీకు ఇవన్నీ అన్ని ఏరియాస్ని కవర్ చేయడం అవ్వదు. సో మీరు టైం ఉంటే కనుక డైలీ వెళ్ళండి, లేదంటే వీక్లీ వన్స్ అయినా వెళ్ళండి. బట్ ఏదైనా ఒక గల్లీ ఉందంటే ఆ గల్లీని మొత్తం, ఆ స్ట్రీట్ మొత్తం మీరు కవర్ చేసుకునేలాగా చేయండి ఎక్స్ప్లోర్ అనేది. సో అలా చేసినప్పుడు ఏంటంటే మీరు ప్రతి ఒక్కరి దగ్గర, షాప్ దగ్గర మీరు విజిటింగ్ కార్డ్ తీసుకోండి. ఆ విజిటింగ్ కార్డ్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డీటెయిల్స్ ఇవన్నీ కనుక్కోండి. ప్రైస్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేసుకోండి. ఓన్ సెట్ ఉందా లేదా, డ్యామేజ్ రిటర్న్ ఉందా లేదా, ఎక్స్చేంజ్ ఉందా లేదా, ఎంఓక్యూ ఎంత. సో ఒక షాప్కి వచ్చేసరికి ఇవన్నీ చెక్ చేసుకుని విజిటింగ్ కార్డ్ తీసుకోండి. నెక్స్ట్ షాప్కి వెళ్ళండి. ఇలా ఒక 5-6 షాప్స్ని మీరు కనుక తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర నీట్గా నోట్ చేసుకోండి. ఒక షాప్ నేమ్ మీరు నోట్ చేసుకుని దాని కింద మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకోండి. అలాగే 5-6 షాప్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అలాగే నోట్ చేసుకొని మీరు ఒక స్కోరింగ్ వేసుకోండి. దీనికి ఒక 1-1-1 ఇట్లా 3-6 టోటల్ 7 మార్క్స్ అనుకోండి స్కోరింగ్కి. మీకు మ్యాక్సిమం స్కోర్ ఏ షాప్స్కి వచ్చాయో మీరు వాటిని చూస్ చేసుకోండి ఫైనల్గా. సో నెక్స్ట్ ఏం చెప్పాలి అనుకున్నాను, లోకల్ వెండర్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఎందుకు అంటే మనం పర్చేస్ చేసినప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా
మనం పర్చేస్ చేసినప్పుడు లోకల్ వెండర్స్ దగ్గర వాళ్ళు ఫస్ట్ ప్రైస్ ఫర్ సపోజ్ ఒక శారీ కాస్ట్ అనేది మీకు ఎలా చెప్తారు అంటే 550 అని మీకు శారీ ప్రైస్ చెప్తారు. మీరు చూసి ఓకే బయట మార్కెట్లో కంపేర్ చేసుకుని ఓకే చాలా రీజనబుల్గా ఉంది 550కి వస్తుంది అనుకుంటారు. సో మీరు టోటల్ బిల్ అంతా చేసిన తర్వాత ఫైనల్ బిల్లులో మీరు లాస్ట్లో చూస్తే 5% ట్యాక్స్ అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు ప్రోడక్ట్ ప్రైస్ ఏమవుతుంది అరౌండ్ 600 అయిపోతుంది. సో 50 ఆల్రెడీ అక్కడ యాడ్ అయిపోతుంది. సో మనకి మైండ్లో ఏముంటుంది, మనం ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన 550నే మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. సేల్ చేసేటప్పుడు కూడా 550 అనేది గుర్తుకొస్తుంది. సో మీరు ప్రోడక్ట్ కనుక ప్రైస్ని ఫిక్స్ చేసే ముందు ఆ ట్యాక్స్ అనేది కూడా కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఎందుకు లోకల్ వెండర్స్ని ప్రిఫర్ చేయాలి అంటే లోకల్ వెండర్స్ దగ్గర మనం పర్చేస్ చేస్తే ఓన్లీ ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది. మనం ఫిజికల్గానే వెళ్ళి తెచ్చుకుంటాం కాబట్టి ఏదో ఒకసారి సరే ఏదో అవుటింగ్కి వెళ్ళామన్నట్టు ఆ ఛార్జెస్ అనేవి ఇంక్లూడ్ చేసేయచ్చు చేయకపోవచ్చు మనము. బట్ ఎక్స్టర్నల్ ఏంటి అంటే మీరు ఎక్స్టర్నల్ వెండర్స్ ఫర్ సపోజ్ సూరత్, ముంబై, కోల్కతా ఇలా అదర్ ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్ నుంచి కనుక మీరు శారీస్ కానీ ఏదైనా క్లాత్ పర్చేస్ చేస్తే ఏమవుతుంది అంటే ట్యాక్స్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఇక్కడ హైలైట్ అని. ఎందుకు అంటే మీరు కనుక అక్కడ పర్చేస్ చేస్తే ఏమవుతుందంటే పర్ కేజీ ఇంత అని మీకు షిప్పింగ్ పడుతుంది. సో ఒక పక్క ట్యాక్స్ పడుతుంది, షిప్పింగ్ పడుతుంది. సో మీరు బిజినెస్ స్టార్టప్ కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు లోకల్ వెండర్ దగ్గరే మీకు రీజనబుల్ ప్రైస్ వచ్చేస్తుంది ఎక్స్టర్నల్ కన్నా కూడా. సో బిజినెస్ స్టార్టప్ కాబట్టి మీరు లోకల్ వెండర్స్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా అయిపోతుంది ఎక్స్టర్నల్ వెండర్స్ దగ్గర. సో మీకు ఆల్రెడీ బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారో మీరు ప్రజెంట్ లోకల్ వెండర్ ఆర్ హోల్సేలర్ని ప్రిఫర్ చేయండి. ఈ కండిషన్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ కానీ మీరు ఏదైనా బుక్లో కానీ నోట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈ షాప్స్ని మీరు వెండర్ షాప్స్ కానీ హోల్సేలర్ షాప్స్ కానీ మీరు విజిట్ చేసేటప్పుడు మీరు రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనం చెప్పినట్టుగానే మీరు ఒక మంచి వెండర్ని కానీ హోల్సేలర్ని కానీ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన శారీస్ ఏదైతే కావాలనుకున్నారో ఫ్యాబ్రిక్స్ అవి తీసుకున్నారు. సో మీకు ప్రోడక్ట్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు మీరు సేల్ అనేది స్టార్ట్ చేయాలి. సో దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్లైన్, ఆన్లైన్. మనం బేసిక్గా మనం సేల్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది ఏంటంటే ఆఫ్లైన్, ఆన్లైన్. సో ఆఫ్లైన్లో ఏంటి అంటే ఒకటి హోమ్ బేస్డ్ బిజినెస్ అండి. మీరు మీ చుట్టుపక్కల కమ్యూనిటీ కానీ ఆ లొకాలిటీ మంచి ఇంట్రెస్టెడ్గా ఉంటే కస్టమర్స్ కనుక మీరు ఇంటి దగ్గరే సేల్ చేసుకోగలము అనుకుంటే కనుక మీరు హోమ్ బేస్డ్ సేలే చేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టప్పే కాబట్టి. నెక్స్ట్ షాపు. సో మీరు షాప్ షేరింగ్లో కానీ ఇండివిజువల్గా కానీ మీరు తీసుకోవచ్చు షాప్ని రెంట్కి. ఒకవేళ మీ బడ్జెట్ కనుక హై ఉంటే షాప్ కూడా తీసుకోవచ్చు, షాప్లో సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిబిషన్స్లో మనకి రెగ్యులర్గా ఈ మధ్య ఎక్కడైనా కూడా ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి కదా. ఎగ్జిబిషన్స్ అనేది ఎక్కడ కమ్యూనిటీస్లో, ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ ఇంకా ఫంక్షన్ హాల్స్లో, కన్వెన్షన్ హాల్స్లో జరుగుతున్నాయి కదా. అక్కడికి మీరు ప్రొడక్ట్స్ని క్యారీ చేసి అక్కడ మీరు ఆఫ్లైన్లో సేల్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ బేస్డ్ బిజినెస్లో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో మీడియాలో మనకి వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్. సో ఇంత నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఆన్లైన్లో బిజినెస్ చేయడానికి. సో ఏంటంటే ఆన్లైన్ బిజినెస్లో మీకు వాట్సాప్ మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్, కొలీగ్స్, కాలనీ గ్రూప్స్లో ఉన్న నైబర్స్ వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ మీరు గేదర్ చేసి ఫస్ట్ మీరు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. మీ ప్రొడక్ట్స్ని పిక్స్ అవన్నీ తీసుకొని మీకు ఓకే అనుకుంటే ప్రైస్ కూడా రివీల్ చేస్తూ మీరు
వాట్సాప్ గ్రూప్లో కంటిన్యూస్గా షేర్ చేస్తూ ఉంటే కనుక త్రూ వాట్సాప్ గ్రూప్ మీరు సేల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. మీరు పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసుకొని మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటే మీరు సేల్ చేయొచ్చు. నెక్స్ట్ యూట్యూబ్లో కూడా మీరు శారీస్ని కానీ ఏదైనా ప్రోడక్ట్ మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఏదర్ లాంగ్ వీడియోస్ చేయొచ్చు, షార్ట్స్ చేయొచ్చు, లైవ్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో కూడా. ఫేస్బుక్లో కూడా అంతే, సేమ్ ఇన్స్టాగ్రామ్ లానే మీకు ఫేస్బుక్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. చాలామందికి తెలియదు ఫేస్బుక్లో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అని. ఫేస్బుక్లో కూడా మీకు రీల్ ఆప్షన్ ఉంటుంది. సో పోస్ట్ చేయొచ్చు, లైవ్ వీడియోస్ చేయొచ్చు, రీల్స్ కూడా పోస్ట్ చేయొచ్చు మనం ఫేస్బుక్లో. సో ఎవరైతే ఆఫ్లైన్ చేస్తున్నారో మీరు ఈ వాట్సాప్ గ్రూపు కానీ ఇన్స్టాగ్రామ్ ఇవేవైనా సరే మీరు చేయొచ్చు ఆఫ్లైన్ చేసేవాళ్ళు. బట్ ఆఫ్లైన్లో వల్ల మెయిన్గా ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్ అనేది మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకు అంటే ఈ ఎవరైతే హోమ్ బేస్డ్ బిజినెస్ చేస్తారో ప్రతి ఒక్కరు మీరు స్టాక్ తెచ్చిన ప్రతిసారి మీ ఇంటికి విజిట్ చేయలేరు. ఒకసారి విజిట్ చేయగలుగుతారు, ఇంకొకసారి విజిట్ చేయలేరు. ఎందుకంటే అందరూ కూడా మోస్ట్లీ జాబ్ చేస్తారు, పిల్లలతో హోమ్ బేస్డ్ వర్క్ అంతా బిజీగా ఉంటారు కదా. ప్రతిసారి మీరు స్టాక్ వచ్చినప్పుడల్లా రమ్మన్నా వాళ్ళు వచ్చి విజిట్ చేయలేరు. సో అందుకని మీరు కనుక పిక్స్ తీసి మీరు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చిన కలెక్షన్ ఉన్నప్పుడు మీ హోమ్ విజిట్ చేసి పర్చేస్ చేస్తూ ఉంటారు మీ దగ్గర. సో మీరు ఇన్స్టాగ్రామ్ అయినా చూస్ చేసుకోవచ్చు, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటివి అనేది ఆన్లైన్ బేస్డ్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్ చేసేవాళ్ళు ఎవరైతే ఆఫ్లైన్లో హోమ్ బేస్డ్ బిజినెస్ సేల్ చేస్తారో వాళ్ళు వీటిలో ఏదైనా ఒకటి మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. మీకు చాలా టైం ఉంది అనుకుంటే కనుక మీరు అన్నిటినీ కూడా ట్రై చేయొచ్చు ఎలాంగ్ విత్ హోమ్ బేస్డ్ బిజినెస్. సో వీటిలో ఏంటి అంటే సపోజ్ మీరు హోమ్ బేస్డ్ బిజినెస్ అవ్వనివ్వండి, ఆన్లైన్ బేస్డ్ బిజినెస్ అవ్వనివ్వండి, మీరు డైలీ ఒక పోస్ట్ అయినా మీరు యాడ్ చేయాలి. డైలీ ఒక పోస్ట్ యాడ్ చేయకపోతే కన్సిస్టెన్సీ అనేది ఉండదన్నమాట. సో మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు డైలీ ఒక పోస్ట్ అయితే మ్యాండేటరీ. సో మీరు ఏం చేస్తారు అంటే ఒక్కసారి మీరు ప్రొడక్ట్స్ అయితే రిసీవ్ చేసుకోగానే ఫస్ట్ మీరు పిక్స్ తీసేసుకోండి. కొంచెం యాక్చువల్ కలర్స్ పడేలాగా చూసుకొని రిజల్యూషన్, మీరు కెమెరా రిజల్యూషన్ అనేది యాక్చువల్ కలర్స్ పడేలాగా చూసుకొని బ్యూటిఫుల్గా కనిపించేలాగా ఫొటోస్ తీసుకొని పెట్టేసుకోండి. మీరు డైలీ ఒక పోస్ట్ చేయొచ్చు. అలాగే వీడియోస్ అయినా అంతే. మీకు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే కనుక మీరు శారీస్ని అనేవి ఓపెన్ చేసి చూపిస్తూ మీరు వీడియోస్ చేయొచ్చు. ఇంకా మీకు ఫర్దర్ పార్ట్స్లో మీకు డీటెయిల్డ్గా చెప్తాను మీరు ఈ బిజినెస్ అనేది ఎలా ఎక్స్పోజ్ చేస్తే మీకు బాగా రన్ అవుతుంది, కస్టమర్కి బాగా రీచ్ అవుతుంది అనేది మీకు ఫర్దర్ పార్ట్స్లో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మంచి వెండర్ని సెలెక్ట్ చేసేసుకున్నారు, మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని కూడా పర్చేస్ చేసుకున్నారు, ఏ ప్లాట్ఫామ్లో సేల్ చేయాలో కూడా మీరు డిసైడ్ అయ్యారు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏంటనేది నేను లిస్ట్ అవుట్ చేశాను మీకు ఈజీగా తీసుకోవడానికి, రెడీగా ఉండడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఏమేం కావాలి అంటే ర్యాక్స్ అండి. మీరు హోమ్ బిజినెస్ అయితే కనుక మీరు ముందు డిస్ప్లే చేసుకోవడానికి బ్యూటిఫుల్ అనేం లేదు, సో ఫ్రీ స్పేస్ ఉండేలాగా మంచి ర్యాక్స్ మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతాయి, మీకు బేగం బజార్లో కూడా దొరుకుతాయండి. సో మీరు ర్యాక్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇలా కవర్స్లో, బ్యాగ్స్లో స్టోర్ చేయకుండా ఎవరైనా హోమ్ బేస్డ్ విజిట్ చేసినప్పుడు ఎవరైనా సరే మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా కలర్స్ అనేవి విజిబిలిటీ ఉంటుంది. ర్యాక్స్లో అయితే వాళ్ళు చూసి ఈ కలర్ తీయండి, ఈ డిజైన్ తీయండి అని వాళ్ళు చక్కగా అడిగి చూస్తారు. అదే మీరు బ్యాగ్స్లో ఉన్నాయంటే విజిబిలిటీ అనేది ఉండదు. సో కంపల్సరీ మీరు ర్యాక్స్ అనేవి మెయింటైన్ చేయండి. నెక్స్ట్ స్టాండ్స్ ఆర్ షెల్ఫ్ ర్యాక్స్, సేమ్ వీటి కింద వస్తుంది ర్యాక్స్, స్టాండ్స్. కొన్ని ఫోల్డబుల్ స్టాండ్స్ ఉంటాయి, అవి ఎగ్జిబిషన్స్ కోసము అని చెప్పి అందుకని ఇది రాశాను. నెక్స్ట్ హ్యాంగర్స్ అనేవి మనకి ఎగ్జిబిషన్స్లో ఎవరైతే సేల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హ్యాంగర్స్, క్లిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ డిస్ప్లే చేయడానికి కంపల్సరీ హ్యాంగర్స్ ఉండాలి. మీరు ఒక స్టాండ్ ఎందుకు
ఈ స్టాండ్ ఎందుకు చెప్పాను అంటే మనకి శారీ డిస్ప్లే చేయడానికి స్టాండ్స్ ఉంటాయండి. ఒక సింగిల్ రో ఉంటాయి, 2 రోస్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్లో చూసుంటే కనుక సో అలాంటి స్టాండ్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు బేగం బజార్లో దొరుకుతాయి హోల్సేల్కే. నెక్స్ట్ వాటికి హ్యాంగ్ చేయడానికి మీకు హ్యాంగర్స్ అనేవి మీకు తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి. క్లిప్స్ కూడా బైండింగ్ క్లిప్స్ అనేవి ఎప్పుడైనా మీరు శారీస్ కనుక కొన్ని ఫ్రీ ఫాలింగ్ ఉంటాయి కదా, ఫాలింగ్స్ మెటీరియల్ ఉంటాయి, ఫ్రీ ఫ్లో ఉంటాయి, అలాంటివి ఊరికే జారిపోతూ ఉంటాయి. సో వాటికి మీరు క్లిప్స్ పెడితే కనుక మీకు జారిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ షాపింగ్ కవర్స్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో మీకు పోస్ట్ చేయాలంటే హై రిజల్యూషన్ ఉన్న కెమెరా కానీ మొబైల్ కానీ పెట్టుకోండి. ఎందుకంటే మీ ప్రోడక్ట్ చూడ్డానికి ఎలా ఉండాలి అంటే కస్టమర్ చూసి వావ్ అనుకునేలాగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, వాళ్ళని టెంప్ట్ చేసేలాగా ఉండాలి మీ ప్రోడక్ట్ పిక్ అనేది. సో ఎప్పుడు అది టెంప్టింగ్గా ఉంటుంది, ఆ పిక్ బాగా వస్తుంది అంటే మీరు మంచి కెమెరా యూస్ చేస్తే. కెమెరా ఉండాలి అనే అవసరం లేదండి, మీ మొబైల్లో కనుక చాలా బాగా క్యాప్చర్ చేస్తే మీ మొబైల్ సరిపోతుంది. నెక్స్ట్ షైనింగ్ వైట్ క్లాత్, ఏదైనా సరే మీరు కాస్ట్లీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి షైనింగ్లో ఉన్న షిమ్మర్ వైట్ క్లాత్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. 1 or 2 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీ ప్రోడక్ట్ దాని మీద పెట్టినప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ కెమెరా స్టాండ్, మీరు కనుక ఏదైనా వీడియోస్ తీయాలి అనుకున్నప్పుడు శారీ ఓపెనింగ్ వీడియోస్ కానీ ఇట్లా మీరు చేయాలి అనుకున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ లేకపోతే కనుక మీరే ఓన్గా కెమెరా పట్టుకుని ఓపెన్ చేయడం అది అంత విజిబిలిటీ అనేది అపియరెన్స్ అనేది బాగా కనిపించదు. సో స్టాండ్ ఉంటే కనుక మీరు స్టాండ్ పెట్టుకొని చక్కగా ఈజీగా రికార్డ్ చేసుకుంటూ మీరు చక్కగా శారీని ఓపెన్ చేసి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మైక్ అండి, మీరైతే వీడియోస్ చేస్తున్నట్లయితే మైక్ అనేది కంపల్సరీ. ఎందుకు అంటే మీరు నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తే ఆ వాయిస్ అనేది అంత క్లారిటీ ఉండదు. సో మైక్ అయితే వాయిస్ అనేది కొంచెం లౌడ్గా క్లారిటీగా ఉండి కస్టమర్ ఈజీగా క్యాప్చర్ చేసేలాగా ఉండాలి మీ వాయిస్ అనేది. సో మైక్ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ ఉన్న మైక్ తీసుకోండి, నాయిస్ ఫ్రీ ఉన్నది తీసుకోవాలి. సో ఇది ఉంది కదా, ఇదే మైక్ అండి, నాయిస్ ఫ్రీ ఉండేలాగా చూసుకోవాలి. కొన్ని నాయిస్ ఫ్రీ అని చెప్తారు కానీ నాయిస్ ఫ్రీ అంత బాగా పనిచేయవు. సో మీరు చెక్ చేసుకుని తీసుకోండి బాగా రివ్యూస్ చూసి. షాపింగ్ అవర్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. నెక్స్ట్ విజిటింగ్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అడుగుతూ ఉంటారు కస్టమర్స్, అంటే మీరు ఎగ్జిబిషన్స్లో కనుక సేల్ చేస్తే విజిటింగ్ కార్డ్స్ అనేవి కంపల్సరీ అడుగుతుంటారు. సో ప్రతి ఒక్కరికి విజిటింగ్ కార్డ్ ఇవ్వాల్సిన అంత అవసరం లేదు. మన బడ్జెట్ కనుక తక్కువ ఉంటే లిమిటెడ్గా చేసుకోండి విజిటింగ్ కార్డ్స్ అనేవి. మీకు విజిటింగ్ కార్డ్స్ ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విజిటింగ్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు బడ్జెట్ తక్కువ ఉంది, అందరికి విజిటింగ్ కార్డు ఇవ్వలేను అనుకుంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్, మీరు బిజినెస్ పేజ్ క్రియేట్ చేసి ఉంటారు కదా, మీరు ఆ పేజ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ బ్రాండ్ నేమ్ అండ్ లోగో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్రాండ్ నేమ్ ఉందండి. ఒకప్పుడు బ్రాండ్ నేమ్ అంటే చాలా లిమిటెడ్ వాటికి పెద్ద బ్రాండ్స్కి మాత్రమే ఉండేవి. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు ఒక బ్రాండ్ నేమ్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక లోగో మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ChatGPT, Copilot, Gemini ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది బ్రాండ్ నేమ్ అండ్ లోగో క్రియేషన్. ఒకప్పుడు వీటికి ఎవరినైనా అప్రోచ్ అవ్వాల్సి వచ్చేది, మనీ పే చేయాల్సి వచ్చేది. వీటికి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. మీ మొబైల్లోనే మీ ChatGPT కానీ Gemini కానీ మీరు బ్యూటిఫుల్గా మీకు ఎలాంటి లోగో కావాలి, ఎలాంటి బ్రాండ్ నేమ్ కావాలి అనేది మీరు ప్రాంప్ట్ ఇస్తే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తుంది. వాటిల్లో మీకు నచ్చింది చూస్ చేసుకోండి. సో బ్రాండ్ నేమ్ లోగో అనేది చాలా ఈజీ ఇప్పుడు. నెక్స్ట్ ఎప్పుడైతే బ్రాండ్ నేమ్ లోగో క్రియేట్ చేసుకున్నారో నెక్స్ట్ ఇమీడియట్గా మీరు బిజినెస్ పేజ్ అనేది ఏదైనా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వాటిల్లో మీరు యూట్యూబ్లో మీరు క్రియేట్ చేసేయండి బిజినెస్ పేజ్ అనేది. సో వీటిల్లో మీకు మోస్ట్లీ ఏంటంటే చాలా వరకు మెటీరియల్ మీకు బేగం బజార్లో దొరుకుతుందండి. చాలా
రీజనబుల్ ప్రైజెస్లోనే మీకు దొరుకుతాయి. మీరు షాక్ అవుతారు. ఎందుకు అంటే ఆన్లైన్ కన్నా కూడా మీరు బేగం బజార్ వెళ్ళి సెర్చ్ చేసుకుంటే మీకు అన్నీ దొరుకుతాయి. ఆల్మోస్ట్ ర్యాక్స్ దొరుకుతాయి, స్టాండ్స్ దొరుకుతాయి, హ్యాంగర్స్, క్లిప్స్, షాపింగ్ కవర్స్, కెమెరా స్టాండ్, ఇవన్నీ దొరుకుతాయి. ఓన్లీ మీరు తీసుకోవాల్సింది ఆన్లైన్లో ఏంటంటే విజిటింగ్ కార్డ్స్ అలాంటివి మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. బుక్ షాప్ లాగా అలా విజిటింగ్ కార్డ్స్ ప్రింటర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. మొబైల్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది, ఒకవేళ అది సరిపోదు అనుకుంటే దానికి ఆల్టర్నేట్గా ఏదైనా మీరు సెట్ చేసుకోండి. సో ఇది అండి, ఏవైతే ఈ థింగ్స్ ఆల్మోస్ట్ మీకు దొరుకుతాయి బేగం బజార్లో. సో ఈరోజు మీకు చాలా కంటెంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది ఫర్దర్గా ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తున్నాను. సో చేసే కొద్దీ ఇంకా కొత్త ఐడియాస్, కొత్త కంటెంట్ అనేది యాడ్ అవుతూనే ఉంది. సో వీటిల్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో క్లారిఫై చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.